వేసి దీన్ని చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు కూరగాయలకి కావలసిన ఉప్పు పడుతుంది. అయితే మనం ఎప్పుడైనా ఉప్పు వంటల్లో వాడాలి అంటే 2 సార్లు వేయాలని చెప్తాను. ఒకటేంటంటే వంట స్టార్ట్ చేసేటప్పుడు, మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత చివరిలో మరి కొంచెం వేసుకొని పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. కానీ ఉప్పు ఈక్వల్గా సమానత్వంతో ఆ రుచి రావాలి అంటే మన వ్యాక్యూమ్ ప్యాక్లో చేసిన టాటా సాల్ట్ వాడుకోండి. ఈ కూరగాయల్ని కూడా ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. కాలీఫ్లవర్ చేసినప్పుడు కొన్ని నీళ్లు వాడాం. ఆ నీళ్ళని కూడా ఇందులో వాడేసి ఈ కూరగాయలని చక్కగా ఉడికించుకోవచ్చు. ఒక 2 నిమిషాల్లో ఈ కూరగాయలు కూడా రెడీ అయిపోతాయి. దీంట్లో చిటికెడంత మిరియాల పొడి, అయితే మరీ ఎక్కువ వద్దు, కొంచెం వేసుకోండి. అలాగే కొంచెం అంత జీలకర్ర పొడి. ఈ జీలకర్ర పొడి, ధనియాల పొడి వీటిని తక్కువ అంచనా వేయకండి. మన ఆరోగ్యానికి కావలసిన అద్భుతమైన గుణాలు ఈ ధనియాల్లో, మిరియాల్లో, మెంతుల్లో అన్నిట్లో ఉంటాయి. అందుకే అన్నిటికంటే ఆరోగ్యకరమైన వంటకాలు ఏవి అంటే మన భారతదేశపు వంటకాలు. అది ఎప్పుడు అవుతుందంటే మీ ఇళ్లల్లో రకరకాల రుచికరమైన వంటలు, మసాలా మన తాలింపు పెట్టి పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రతిరోజు వారంలో ఒక ఐటెం పెట్టింది మళ్ళీ పెట్టకుండా కూరగాయలు ఇవన్నీ చేసుకుని తింటే ఆరోగ్యంగా ఉంటాం. ఒక్క నిమిషం ఈ నీళ్లు ఆవిరయ్యేసరికి పులావ్ రెడీ అయిపోతుంది. సో దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు చూడండి, మన కాలీఫ్లవర్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని ఇందులో వేసేసుకుందాం. ఈ కాలీఫ్లవర్ రైస్తో చేసిన ఈ పులావ్ని చక్కగా ఎంజాయ్ చేద్దాం. వేసేసి ఇప్పుడు మనం ఈ పులావ్ చేసుకుందాం. ముఖ్యంగా ఇంట్లో పిల్లలకి వాళ్ళకి 2-3 సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్ళు తినే ప్రతిదీ, అంటే ఒకవేళ వాళ్ళకి ఏదైనా అలర్జీ వచ్చిందనుకోండి, ఇమీడియట్గా ఆ రోజు మీరు ఏ వంట పెట్టారో ఆ వంట రాసేసుకోండి. ఇలా డైరీ మెయింటైన్ చేస్తే వాళ్ళ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడడానికి బాగుంటుంది. కానీ మెదడుకి కొంచెం అయోడిన్ కావాలి. మన టాటా సాల్ట్లో ఉన్న అయోడిన్ తోటి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ పులావ్ని తయారు చేసేసుకుందాం. దీన్ని మూత పెట్టి ఆ టేస్ట్ అంతా పర్ఫెక్ట్గా అయ్యేంత వరకు చూసుకుందాం. చివరిలో కొంచెం అంత కొత్తిమీర జల్లేసి దీన్ని వడ్డించేసుకుందాం. పర్ఫెక్ట్. ఇప్పుడు మన ఈ పులావ్ రెడీ. అంటే రవ్వ వేయకుండా, గోధుమలు వేయకుండా, బియ్యం వేయకుండా పులావ్ రెడీ చేసేసుకున్నాం. అది కూడా చూడ్డానికి చక్కగా రైసులా పొడి పొడిగా మన కాలీఫ్లవర్తో చేసుకున్న ఈ పులావ్ తినడానికి రైతా రెడీ చేసుకున్నాను. పులావ్ రెడీ, బోళ్ళని కూరగాయలు, మరి టేస్ట్ అసలు ఆలోచించక్కర్లే, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే వాడింది టాటా సాల్ట్ కాబట్టి. రైస్ ఎలర్జీ ఉందని కాదు, మరి దీలా కూడా మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా రైస్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సేవింగ్. ఎందుకంటే మన నాలుగుకి ఆ రైస్ అనేది తినే వాళ్ళకి కావాలి. మరి దీన్ని చక్కగా చేసుకుందాం. ఇది వేరే వాళ్ళకి మీరు చేసి పెట్టారనుకోండి, ఇది ఏంటో చెప్పలేరు, కానీ దీంట్లో అద్భుతమైన రుచి ఉందని వాళ్ళకి తెలుస్తుంది. మంచి కూరగాయలు, అన్నీ ఆరోగ్యంగా, మంచి టేస్ట్. తిన్నప్పుడల్లా అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.